ప్రియా దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు చెప్పుకునేటువంటి వర్తమానం ఏంటంటే క్రైస్తవులు ధరించుకోవలసినటువంటివి. క్రైస్తవులు ధరించుకోవలసినటువంటివి ఏమి ధరించుకోవాలి? క్రైస్తవులు ఈ లోకం జీవించేటువంటి వారు అందరం మనం ఏం ధరించుకోవాలి? లోకంలో జీవిస్తూ ఉన్నాం, లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. మనం ఏమి ధరించుకొని జీవించాలి, బ్రతకాలి? ఏం ధరించుకుంటాం? మనం బట్టలు ధరిస్తాం. ఏమండి, ఇంకా ఆభరణాలు ఉంటే ధరిస్తాం. ఇంకా వగేరా అనేకమైనటువంటి వస్తువులు మనం ధరించుకోవటం వల్ల ఈ లోకం దృష్టిలో మనం ఎలా ఉంటామండి? అందంగా కనపడతాం మనుషులకు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు మనం అందరం కూడా ఎలా ఉంటామంటే అందంగా ఉంటాం. అందరూ మాట్లాడతారు, అందరూ పలకరిస్తారు, అందరూ ప్రేమిస్తారు. సరైనటువంటి బట్టలు లేక చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకున్నాం అనుకో, చూడటానికి వికారంగా ఉండవు అనుకో, చూడటానికి అసహ్యంగా ఉండవు అనుకో, నీ దగ్గర స్మెల్ వచ్చేస్తా ఉందనుకోండి, బ్యాడ్ స్మెల్. ఏం చేస్తారు? లోకం ఏం చేస్తుందండి? ప్రేమించిద్దా? మనల్ని ప్రేమించదు, మాట్లాడదు, పలకరించదు, చూడదు. లోక పరిస్థితి అది, లోకంలో జీవించే వాళ్ళు పరిస్థితి. అయితే దేవుని దృష్టిలో మనం అందరం కూడా బాగుండాలి అంటే, దేవుడు మనతో కలిసి మాట్లాడాలి అంటే, సంభాషించాలంటే, మనతో కలిసి ఉండాలి అంటే మనమందరం కూడా ఏమి ధరించాలి? చెప్పగలరా ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఏంటి? క్రీస్తును ధరించాలి. యేసుక్రీస్తు వారిని ధరించుకోవాలంటే ఇంకా ఏం ధరించాలి? ఇంకా ఏం ధరించుకోవాలి క్రైస్తవుడు? చెప్పగలరా ఎవరన్నా? క్రీస్తు ప్రేమను ధరించాలి. ఇంకా ఏం ధరించాలి? జాలి కలిగిన మనసు ధరించాలి. ఇంకా ఏం ధరించాలి? దయాళత్వము ధరించాలి. ఇంకా ఏం ధరించాలి? వినయము ధరించాలి. ఇంకా ఏం ధరించాలి? సాత్వికాన్ని ధరించాలి. ఇంకా ఏం ధరించాలి? దీర్ఘశాంతాన్ని ధరించాలి. ఇంకా ఏం ధరించాలి? సర్వాంగ కవచాన్ని ధరించాలి. క్రైస్తవులు ఇవన్నీ ధరించినట్లయితే, ఏమండి, ఇవన్నీ ధరించినట్లయితే అపవాదిని మనం జయించగలము. ఇవన్నీ ధరించినట్లయితే దేవుడు మనతో ఉంటాడు, మన యందు ఉంటాడు, మనలో ఉంటాడు దేవుడు. ఇవన్నీ ధరించాలి ప్రతి క్రైస్తవుడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ 9 విషయాలు ధరించినట్లయితే లోక సంబంధమైనటువంటి సాతానుడు మనం జయించగలము, ఓడించగలము. ఇవన్నీ మనం ధరించినట్లయితే యేసుక్రీస్తు యొక్క శక్తి మనలో ఉంటుందండి. అపవాదిని అవలేలగా మనం ఏం చేయగలమంటే జయించగలం. ముందుకెడదాం. రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. మెట్టుకు ప్రభు అయిన
యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకును శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూసారండి, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. యేసుక్రీస్తు వారిని ఏ విధంగా ధరించుకుంటాం మనం? గలతీయులకు రాసిన పత్రిక 3:27. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయనను ధరించుకొని ఉన్నాము. ఎవరైతే బాప్తిస్మం పొందుతారు, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారు, ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. ఎప్పుడైతే మనం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందామో క్రీస్తుని మనం ధరించుకున్నామండి. ఈ చొక్కాని, ఈ ఆభరణాలు మనం ఏ విధంగా ధరించుకున్నామో ఆ విధంగా నువ్వు బాప్తిస్మం పొందినట్లయితే, క్రీస్తు యేసులోనికి నువ్వు బాప్తిస్మం పొందినట్లయితే యేసు క్రీస్తు వారిని ధరించుకుంటావు. అపోస్తలుల కార్యములు 2:8 చూస్తుంటే, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. చూసారు, బాప్తిస్మం పొందడం వల్ల పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మనలోకి వచ్చేసిందండి. పరిశుద్ధాత్మ మనలో జీవిస్తాడండి. ఆయన పోలిక, ఆయన స్వరూపాన్ని, ఆయన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడండి. శరీర ఏమండి, ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందుతామో యేసుక్రీస్తు వారిని మనం ధరించుకుంటాం. బాప్తిస్మం పొందకపోతే యేసుక్రీస్తు వారిని ధరించుకో. బాప్తిస్మం పొందకపోతే నీ పాపాలు క్షమించబడవు. బాప్తిస్మం పొందకపోతే నీ ప్రార్థనలు దేవుడు ఆలకించడు. బాప్తిస్మం పొందకపోతే దేవుని బిడ్డగా ఈ భూమి మీద నువ్వు జీవించవు. బాప్తిస్మం పొందకపోతే సంఘ సభ్యుడు కావు. బాప్తిస్మం పొందకపోతే ఆయన కుమారుడు కుమార్తెవు కావు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయనను ధరించుకున్నాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అన్నాడండి. శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీరేచ్ఛలు ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందామో శరీరేచ్ఛలన్నీ కూడా మనం ఏం చేయాలండి? విడిచివేయాలండి, వదిలివేయాలండి. శరీరేచ్ఛలు ఎన్నండి? శరీర కార్యాలు ఎన్నండి? శరీర కార్యాలన్నీ గలతీయులకు రాసిన పత్రిక 5:19, 20 మనం చూసినట్లయితే శరీర కార్యాలు అక్కడ ఉంటాయండి. ఎన్నండి అక్కడ? 15 అండి. ఏంటియో చూద్దామండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగు ఉన్నవి. ఇవన్నీ కూడా శరీరేచ్ఛలు అంటారండి. ఈ శరీరేచ్ఛలు, ఈ 15 శరీరేచ్ఛలను మనం ఏం చేయాలండి? బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేయాలండి? ఆలోచించకూడదు అసలు కదా, దాన్ని తీసివేయాలండి, విసర్జించాలండి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇవన్నీ కూడా నీ శరీరంలో నుండి ఇవన్నీ కూడా ఎప్పుడైతే విసర్జిస్తావో, ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఉంటావో యేసుక్రీస్తు వారు నీతో ఉంటాడండి.
యేసుక్రీస్తు వారు నీతోనే ఉంటాడు. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, యేసుక్రీస్తు వారిని ధరించుకున్నటువంటి మనమందరం కూడా ఎలా ఉండాలండి? యేసుక్రీస్తు వారు వలే ఉండాలండి. నిన్ను చూస్తే ఎవరిని చూసినట్టు ఉండాలండి? యేసుక్రీస్తు వారిని చూసినట్టు ఉండాలండి. నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడినట్టు ఉండాలండి? యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టు ఉండాలండి. నువ్వు నడిస్తే ఎవరు నడిచినట్టు ఉండాలండి? యేసుక్రీస్తు వారు నడిచట్టు ఉండాలండి. నువ్వు చూస్తే యేసుక్రీస్తు వారు చూసినట్టు ఉండాలి. నువ్వు జీవన శైలి అంతా కూడా నిన్ను చూస్తే యేసుక్రీస్తు వారిని చూసినట్టు ఉండాలి. ఆయన పోలిక నీలో ఉండాలి. ఆయన స్వరూపము నీలో ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏ విధంగా జీవించాడు ఆ విధంగా మనం కూడా క్రీస్తుని ధరించుకున్నామండి. క్రైస్తవులు బట్టి మనమందరం యేసుక్రీస్తు వారు ధరించుకున్నటువంటి మనమందరం కూడా ఎవరి పేరు పెట్టుకున్నామండి? యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నామండి. యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నటువంటి మనమందరం కూడా క్రైస్తవులం కాబట్టి మన వల్ల యేసుక్రీస్తు వారికి మహిమ రావాలి. మన వల్ల యేసుక్రీస్తు వారి యొక్క నామము దూషింపబడకూడదు. అర్థమైందండి? మనం అందరం క్రైస్తవులు అండి. యేసుక్రీస్తు వారిని ధరించుకున్నామండి. మనం జీవన విధానం అంతా కూడా, జీవన శైలి అంతా కూడా, మన బ్రతుకు అంతా కూడా, మన ప్రవర్తన అంతా కూడా, మన మాట తీరు కానీ, మన జీవన శైలి కానీ ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు వారి వలె ఉండాలి. ఆయన ధరించుకున్నాం. యేసుక్రీస్తు వారిని ధరించుకున్నాం కాబట్టి మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి వలె ఉండాలండి. ఆయన ఏ విధంగా బ్రతికాడు? పాపం లేకుండా బ్రతికాడు. ఏ కల్మషం లేకుండా జీవించాడు. యథార్థంగా జీవించాడు. నీతిమంతుడిగా జీవించాడు. పవిత్రుడిగా జీవించాడు. పరిశుద్ధుడిగా జీవించాడు. డాగు మచ్చ లేనటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ఏ కపటము లేనటువంటి వాడు. ఏ దోషము లేనటువంటి వాడు. ఏ అపరాధము లేనటువంటి వాడు. ఏ పాపము చేయనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. ఆ విధమైనటువంటి వ్యక్తి వలె మనం జీవించాలి. యేసుక్రీస్తు వారిని ధరించాం. క్రీస్తు యేసులోని బాప్తిసం పొందాం. యేసుక్రీస్తు వారిని ధరించుకున్నాం. మన జీవితం అంతా కూడా ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు వారి వలె ఉండాలి. మన వల్ల యేసుక్రీస్తు యొక్క నామము అవమానపరచబడకూడదు. అవమానం ఎప్పుడు వచ్చిందండి? మన వల్ల యేసుక్రీస్తు వారికి అవమానం ఎప్పుడు వచ్చిందండి? చెప్పాలి. దేవుని సన్నిధికి రాకపోతే అవమానం వచ్చింది. దేవుని సన్నిధికి ఆదివారం ఆడికి వెళ్ళాలి. క్రైస్తవుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇంకా ఆడికి పోకూడదు. ఆదివారం దినం దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత ఇంకెక్కడికి అనుకోవచ్చు. ఇంకా క్రైస్తవుడు ఏం చేయాలండి? ఏం చేయాలి? క్రైస్తవుడు ఎలా ఉండాలి? దేవునికి అవమానం రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట జాగ్రత్తగా ఉండాలి. కాలు జారిన తీసుకోవచ్చేమో కానీ మాట జారితే జాగ్రత్త సుమి. ఏమండి? కాలు జారిన తీసుకోవచ్చు. బురద అంటుకుంటే బురద కడుక్కోవచ్చు. మాట జారితే మళ్ళీ తీసుకుంటాం. మాటనే తీసుకోలేవు కదండి. మాట జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట దేవుడు విమర్శ దినాన తీర్పులో నువ్వు తీసుకుని వస్తాడండి. నీ ఇష్టం వచ్చినట్టు నడవలేని నాలుగు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవు అనుకో పాస్తాడండి. నేను చేస్తాడండి అంతవాడి పోసి పక్కన మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మాట్లాడాలి. నా ఇష్టం కదా, నా నోరు కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అని నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేవనుకో దేవుడు ఊరుకోడండి. దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడండి. దేవునికి అవమానం రాకూడదు మన ద్వారా. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవునికి అవమానం రాకూడదు. అసలుకే ఎట్టి పరిస్థితుల్లో రాకూడదండి. నువ్వెవరవయ్యా అంటే క్రీస్తుని ధరించుకున్నటువంటి వాడి క్రైస్తవుడివి. నీ ద్వారా యేసుక్రీస్తు వారికే మహిమ రావాలి కానీ నీ ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క నామము దూషింపబడకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు. తాగుబోతోడు పట్టించుకోరు, వ్యభిచారిని పట్టించుకోరు లోకం. వెచ్చలవిడిగా తిరిగేవాడిని పట్టించుకోరు లోకం. లోకానుసారంగా బ్రతికేవాడిని పట్టించుకోరు. లోక సంబంధంగా రోడ్ల తిరిగేవాడిని ఎవడు పట్టించుకోడు. అసలు
కింద బొర్లాడుతున్నప్పుడు వాడు పట్టించుకోరాదు, వాడు దోడుగా పోరాడు బోర్లాడు అనేవాడే కానీ ఎవడు. క్రైస్తవుడిని ఈ లోకం చాలా జాగ్రత్తగా చూసిందండి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల ఫోకస్ అంతా కూడా ఎవరి మీద ఉంటుందయా అంటే క్రైస్తవుడి మీద. వాళ్ళనే ప్రార్థన బాగుందా, ఎటు మాట్లాడుతుంది, ఎటు మాట్లాడుతున్నాడు ఏంటి, అరే తాగుతున్నాడు ఏంది రాయుడు, ప్రార్థన పోతున్నాడుగా, తిరుగుతున్నాడు ఏంది రాయుడు, ప్రార్థన పోతున్నాడు గీడు, ఎట్ట పడితే అంటే మాట్లాడుతున్నారు ఏంది కుటుంబం, ఎట్ట పడితే అట్ట జీవిస్తున్నది కుటుంబం, ప్రార్థన పోతున్నారు, లేకపోతే ప్రార్థనగా పోయేది కుటుంబ సమేత పొలాలు పోతారా ప్రార్థనలకి, ఏంటి వాళ్ళ కుటుంబం అట్టుంది, వాళ్ళ కుటుంబం అట్టముంది ఏంటి అని. దేవునికి మన కుటుంబము వల్ల అవమానం రాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక ఫోకస్ అంతా క్రైస్తవుడి మీద ఉంటుందండి. ప్రార్థన బాతుంది భక్తి కూడా చాలామంది అండి లోకంలో ఉన్నటువంటి మనుషులు చాలామంది కూడా అవమానపరుస్తూ ఉంటారు, అపహసిస్తూ ఉంటారు, వేళం చేస్తూ ఉంటారు, ఏమండి అసహించుకుంటా ఉంటారు. కానీ ఏమండి మన వల్ల దేవునికి మహిమే రావాలండి. నిందించి హింసించి నీ మీద చెడ్డగా అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమైందే. సంతోషించాలి, ఆనందించాలి. సంతోషం ఎప్పుడు వచ్చింది లోకానికి? డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, పొప్పొచ్చి పడినప్పుడు సంతోషపడతా ఉంటారు. కానీ క్రైస్తవుడు ఎప్పుడు సంతోషపడాలి? డబ్బు ఉన్నప్పుడు కాదు, డబ్బు లేనప్పుడు కూడా ఆనందించాలి, అవమానిస్తున్నా కూడా ఆనందించాలి, నిందిస్తున్నా ఆనందించాలి, హేళన చేస్తున్నా ఆనందించాలి. మన ఫలము పరలోకములో అధికమయ్యేదే. యేసుక్రీస్తు వారిని ధరించుకున్నాం. యేసుక్రీస్తు వారిని ధరించుకున్నటువంటి మనమందరం కూడా యేసుక్రీస్తు వారి వలె జీవించాలి. యేసయ్య కూడా అవమానాలు పొందారు, అపహసించబడ్డారు, నిందించారు, హింసించారు యేసయ్యని. కానీ నోటి మాట ద్వారా కూడా ఆయన పాపం చేయలేదండి. నాలో పాపం ఉన్నదని ఎవడు రూపింపగలడు? సవాల్ చేశాడు యేసయ్య బ్రతికినంత. మనం ఎప్పుడైనా సవాల్ చేయగలం? అసలు ఆ దమ్ముందా మనకి? ఆ దమ్ముందండి మనకి? సవాల్ చేసే దమ్ముందా? నాలో పాపం ఉన్నదని ఎవడు రూపింపగలడు దమ్ముందండి. యేసయ్య సవాల్ చేశారు బ్రతికినంత కాలం కూడా. మనం కూడా అండి, మనం బ్రతికినంత కాలం కూడా మనం ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్, ఏమంటే పర్ఫెక్ట్గా ఉండాలి, పరిశుద్ధుడుగానే ఉండాలి, నీతిమంతుడిగానే ఉండాలి, నిర్దోషిగానే ఉండాలి, ఏ కపటం ఏ లోపము లేనటువంటి వాడిగా మనం ఈ భూమి మీద మనం ఏం చేయాలంటే బ్రతకాలి. ఏమంటే మొట్టమొదటి ఎవరిని ధరించుకోవాలయ్యా అంటే మనం యేసుక్రీస్తు వారిని. రెండో విషయం అండి, క్రైస్తవుడు ఏమి ధరించుకోవాలో రెండో విషయం అండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం అండి. వీటి అన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఏమండి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రేమను ధరించుకోవాలి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. యేసుక్రీస్తు వారు ప్రేమామయుడు, లోకముని ఎంతో ప్రేమించాడు, తన కుమారుణ్ణి బలి అర్పించడానికి కూడా దేవుడు వెనుకాడలేదండి, అంతగా ప్రేమించాడండి మనల్ని. మనమైతే మనం ఎంతగా ప్రేమిస్తున్నా యేసయ్యనే? ఏమండి యేసుక్రీస్తు వారు మనం ఎంతగా ప్రేమిస్తున్నాం అసలుకి మనం ఎప్పుడు అమావాస్య పుణ్యానికి ప్రేమిస్తున్నాం, సంవత్సరానికి ఏమంటే ఎప్పుడో పండగలకు పబ్బాలకు ప్రేమిస్తున్నాం యేసయ్యనే. యేసుక్రీస్తు వారు ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు మన కోసం. మనం ఏం పెట్టాం? మనం యేసయ్యకి ఏం పెట్టామండి? అసలు యేసయ్య పెట్టడం దేవుడు ఎరుగు. అసలు ప్రేమిస్తున్నాం మనం? ఏమండి ప్రేమిస్తున్నామని మనం ప్రేమించాలండి, ప్రేమ కలిగి భూమి మీద జీవించాలండి ప్రతి క్రైస్తవుడు కూడా. యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడయ్యా అంటే ప్రేమామయుడు.
యేసుక్రీస్తు వారు అలాంటి వాడు ప్రేమించాడండి. యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగి ఉండాలి. ఈ లోకంలో అనేకమైన ప్రేమలు ఉన్నాయండి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, భార్య భర్తల ప్రేమ ఉంది, అక్కచెల్లెల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది. ఏమండి, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలు చాలా ఉండేయండి. ఏమండి, ప్రేమికుల ప్రేమ ఉంది, లోకంలో చాలా ప్రేమలు ఉంటాయి. ఇవన్నీ ప్రేమల కంటే కూడా మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలయ్యా అంటే యేసుక్రీస్తు వారిని ప్రేమ కలిగి ఉండాలి భూమి మీద. మనం అందరం కూడా నీ ఎదుటివాడిని ప్రేమింపని నీవు కనపడిన దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు? ఎదుటోడిని ప్రేమించడం చేతకాట్ల మనకి. ఏమండి, ఎదుటివాడిని ప్రేమించడం మనకు చేతకాట్లేదు, కానీ కనపడిన దేవుణ్ణి ఏ విధంగా కనపడతాడు? దేవుడు కనపడండి, ఎదుటోడు కనపడతాడండి. ఆ ఎదుటోడిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని ప్రేమ వాడికి తెలపాలి. దేవుని ప్రేమ గురించి చెప్పాలి. చెబుతున్నాం మనం దేవుని ప్రేమ చెబుతున్నామండి. అయ్యా దేవుడు చాలా ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు. అయ్యా ఆ దేవుడు నమ్ముకో, యేసుక్రీస్తు వారు నమ్ముకో, దేవుని యొక్క మార్గంలో నడు అని మనం ఎప్పుడైనా చెబుతున్నావా? ప్రేమను చెబుతున్నామండి. మనం చెప్పాలండి, ప్రేమించాలండి. ఎవరు కాలిపోయేవాడిని ఏం చేయాలండి? అగ్నిలో కాలిపోతున్నాడు అవ్వడం నువ్వు చూసేవాడిని ఏం చేయాలి? ఇల్లు కాలిపోతుంది, ఎవరు ఇల్లు కాలిపోతుంది, ఇంట్లో అందరూ అర్ధరాత్రి సమయం నిద్రపోతా ఉన్నారు, నువ్వు చూసావు, ఏం చేయాలి? నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ ఇంటి మీద, నీ పూరింటి మీద నీళ్లు పోసుకోవడం అవ్వాలా? అదే ప్రేమ అంటే మనం చూపించేది అదే అండి. ప్రేమ చూపించడం అంటే ఏమంటే కాలిపోతుంది, ఇల్లు కాలిపోతుంది, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ నిద్రపోతున్నారు అర్ధరాత్రి సమయాన, నువ్వేం చేయాలి? ఆర్పడమో, వాళ్ళని లేపడమో, వాళ్ళని రక్షించడమో చేయాలండి. కాలిపోతున్నారండి వాళ్ళందరూ కూడా. అగ్నిలో కాలిపోతున్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే రక్షించాలండి. యేసుక్రీస్తు వారిని గుర్తెరక్క, నిజదేవుని గుర్తెరక్క ఈ లోకంలో ఏమైపోతున్నారంటే అగ్నిలో కాలిపోతున్నారండి. ఆ కాలిపోయేటువంటి వారిని రక్షించవా? రక్షించవలసిన బాధ్యత నీకు లేదా? ఏమండి, ప్రేమించాలనేది. మనకు మనం ప్రేమించుకుంటే ప్రయోజనం లేదు. మనకు మనం ప్రేమించుకుంటే దేవునికి ఘనత వచ్చింది. అది లోకంలో ఉన్న వాళ్ళందరూ ప్రేమిస్తున్నారు, మనకు వాళ్ళే ప్రేమించుకుంటున్నారు. వాళ్ళకి నీకు తేడా ఉంది. ఏమండి, ప్రేమించేవాడినే ప్రేమిస్తూ ఉంటారు లోకం. ఏమండి, బంధువులే ప్రేమిస్తారు, స్నేహితులే ప్రేమిస్తారు, తల్లిదండ్రులే ప్రేమిస్తారు, అక్కచెల్లెలే ప్రేమిస్తారు, భార్య భర్తలే ప్రేమించుకుంటూ ఉంటారు. ఏమండి, మనం దేవుని ప్రేమను ఏం చేయాలని చెప్పాలి. అందరూ ఈ లోకం అంతా ప్రేమించింది, అదంతా కూడా అది సహజమేనండి. మనం దేవుని ప్రేమను ఏం చేయాలి? దేవుని బిడ్డలమైనటువంటి మనం, యేసుక్రీస్తు వారిని గుర్తెరిగినటువంటి మనం ఏం చేయాలయ్యా అంటే ఏమంటే దేవుని ప్రేమను ధరించుకున్నటువంటి మనం ఏం చేయాలంటే ఆ ప్రేమను చెప్పాలి. దేవుని ప్రేమను మనం చెప్పాలండి. దేవుడు చాలా గొప్పవాడు. ఆ గొప్పవాడు గురించి మనం ఏం చేయాలండి? వాడికి చెప్పాలండి. నశించిపోయేటువంటి వ్యక్తులకు మనం చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని దావీదు గ్రంథం సాగిస్తుంది. ఏమండి, ఆత్మఫలం ఎన్నండి? ఆత్మఫలం ఎన్నండి చెప్పగలరా? 9. 9లో ప్రేమ ఉందండి. ఈ 9 ప్రతి ఒక్క క్రైస్తవుడు పాటించాలండి. 9 ఏంటి? 9 చదువు. లలిత రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. 9 అండి. ఈ 9లో ఏముందండి? ప్రేమ ఉందండి. ప్రేమ కలిగి ఉండాలండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమే. ప్రేమ గురించే దేవుడు చెబుతున్నాడండి. అక్కడ 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెబుతున్నాడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగిడి కంచును గనగలలాడు తాళమునైనాను. చూసారండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగిడి కంచును గనగలలాడు తాళమునై ఉన్నాను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూసారండి, కొండలను పెకిలింపగల విశ్వాసం అనుకున్నా కూడా, కొండలను పెకిలింపగల విశ్వాసం అనుకున్నా కూడా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను.
పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అంతయు అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో లేదు. చూసారండి, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అంతయు అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. చూసారండి, ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబడటానికి శరీరం అంతా ఇచ్చిన, కానీ ప్రేమ లేని వాడనైతే ఏమన్నా ప్రయోజనం ఏమన్నాడు? ప్రేమ దీర్ఘకాలం ఉండదు, సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనములను విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందును సంతోషించును. ఇంకా మనం చూసినట్టయితే లాస్ట్లో 13 చూసినట్టయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారండి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ గురించి ఏమండి మనం చెప్పాలి, ప్రేమను ధరించుకోవాలి. మొట్టమొదట మనం ఏమండి దేవుని యొక్క ప్రేమను ఏం చేయాలండి? ధరించాలి. క్రైస్తవుడు ఏం ధరించాలని చెప్పే మొట్టమొదట ఏమండి ఏం ధరించాలి? క్రీస్తుని ధరించాలి. రెండో విషయం ఏంటి? క్రైస్తవుడు ఏం ధరించాలి? ప్రేమను ధరించాలి. మూడో విషయం అండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఒక క్రైస్తవుడు ఏమి ధరించాలంటే, ఎఫెసీ 4:24, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏమన్నా క్రైస్తవుడు ఏం ధరించుకోవాలంటే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, నీతిమంతులుగా ఉండాలి భూమి మీద. నీతిమంతుడు, బైబిల్ ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? ఎవరైనా చెప్పగలరు కొంతమంది నీతిమంతుల గురించి? యోబు నీతిమంతుడు, నోవాహు నీతిమంతుడు, దానియేలు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, యేసుక్రీస్తు వారి నీతిమంతుడు. చాలా మంది ఉన్నారు నీతిమంతులు అంటే నీతిమంతుడు. మనం కూడా ఎలా ఉండాలి భూమి మీద? క్రైస్తవులమై ఉన్నటువంటి మనమందరం కూడా ఎలా ఉండాలి భూమి మీద? నీతిమంతులుగా ఉండాలండి. వాళ్ళందరి పేర్లు ఏమండి? దానియేలు, యోబు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, ఏమండి యేసుక్రీస్తు వారు, చాలా మంది కూడా. వీళ్ళందరి పేర్లు ఎక్కడ రాయబడి అంటే ఏమండి విశ్వాస వీరుల జాబితాలో రాయబడింది. వీళ్ళ పేర్లన్నీ కూడా ఎక్కడ రాయబడి అంటే పరలోకం జీవగ్రంథం అనేటువంటి పుస్తకంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నామండి. వాళ్ళందరూ నీతిమంతులండి. మనం కూడా క్రైస్తవులమైనటువంటి మనం కూడా ఎలా ఉండాలండి? నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులు నీతిగా జీవించాలి, నీతి న్యాయంగా బ్రతకాలి. ఏమండి నీతి న్యాయంగా బ్రతకాలి, అన్యాయంగా ఉండకూడదు. ఏమండి నీతిగా ఉండాలి, ఏ పని చేసినా నీతిగా ఉండాలి. తర్వాత యథార్థమైన భక్తియు గలవారై, యథార్థంగా బ్రతకాలండి. బ్రతికినంత కాలం ఆహారం ఉండినా ఆహారం లేకపోయినా, మంచి ఆరోగ్యం ఉండినా మంచి ఆరోగ్యం లేకపోయినా, ఉండటానికి ఇల్లు ఉండినా లేకపోయినా, చేసుకోవటానికి పని ఉండినా లేకపోయినా, మన తోడు, మన బంధువులు, రక్త సంబంధులు, మన భార్య, మన భర్త, మన బిడ్డలు ఉండినా లేకపోయినా ఎలా ఉండాలి? మనం అందరం కూడా యథార్థవంతులై ఉండాలి భూమి మీద. క్రైస్తవులమైనటువంటి మనం ఎలా ఉండాలండి? యథార్థంగా బ్రతకాలి, యథార్థత ఉండాలి మనలో. యోబు గారు చచ్చిపోయేంత వరకు తన యథార్థత వదలలేదు. చచ్చిపోయేంత వరకు తన యథార్థత వదలలేదు. మనం చచ్చిపోయేంత వరకు మనం కూడా ఎలా ఉండాలండి? యథార్థంగా బ్రతకాలి. యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన, మనం ఎవరి పోలిక అండి? మనది ఎవరి పోలిక అండి? దేవుని పోలిక. ఆయన స్వరూపం, ఆయన ఆత్మ మనలో ఉంచాడండి.
ఆయన పోలికిచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను దేవుడు మనకు ప్రసాదించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పోలికగా ఉన్నటువంటి ఏమండి, ఆయన పోలికగా ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటండి, ఏమండి, సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించాలి. నవీన స్వభావాన్ని మనం అందరం కూడా ఏం చేయాలయ్యా అంటే ధరించాలి. అలాంటి మంచి భావాలు కలిగి, ఏమండి, యేసుక్రీస్తు యొక్క భావాలు కలిగి, నీతిగా, యథార్థంగా, ఆయన పోలికగా సృష్టింపబడినటువంటి వ్యక్తులు అందరం కూడా ఆయన వలె నవీన స్వభావము గలవారై, నవీన స్వభావాన్ని మనం ఏం చేయాలండి, ధరించాలి. క్రైస్తవుడు ఏమేమి ధరించాలని చెప్పి మస్ట్ మొత్తం యేసుక్రీస్తు వారిని ధరించాలి. 2 ప్రేమను ధరించాలి. 3 నవీన స్వభావమును, నీతిని, యథార్థమైన భక్తి, ఏమన్నా ఆయన స్వరూపము, ఏమన్నా ఆయన స్వరూపమును, తర్వాత నవీన స్వభావమును ధరించాలి. 4వ విషయం, క్రైస్తవుడు ధరించుకోవలసినటువంటి 4వ విషయం అండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అండి. కొలస్సా 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూసారండి, ఏమేమి ధరించుకోమన్నాడండి ఇక్కడ? ఎన్ని ఉన్నాయండి? క్రైస్తవుడు ధరించుకోవాల్సినటువంటి వచనంలో ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు మనమందరం కూడా ఎవరి చేత ఏర్పరచబడ్డామండి? మనమందరం దేవుని చేత అండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, చీకటిలో నుండి చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నాము. చూసారండి, ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు మనమందరం కూడా, ఏర్పాటు చేయబడిన వాళ్ళు మనమందరం. దేవుని చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమును, ఏర్పాటు చేయబడిన వాళ్ళు మనమందరం కూడా, ఏర్పాటు చేయబడినటువంటి వారము, పరిశుద్ధులము, ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనసు కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఎలాంటి మనసు ఉండాలండి? క్రైస్తవుడు ఎలాంటి మనస్సును ధరించాలండి? జాలి కలిగిన మనసు. ఏమండి, ఒక వ్యక్తిని యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి ప్రయాణమై వస్తూ ఉన్నాడండి. దావలో మార్గ మధ్యలో దొంగల చేతులు వచ్చుకున్నాడు. అతను కొట్టాడు. అతని దగ్గర ఉన్నటువంటి బట్టలన్నీ కూడా లాక్కొని కొర ప్రాణంతో ఆ రోడ్డు పక్కన పడేసి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా దోసుకుని వెళ్ళిపోయాడు దొంగోళ్ళు. ఆ మార్గానే మొదట ఒక యాజకుడు అతను చూశాడండి. కొర ప్రాణంతో అల్లాడిపోతున్నటువంటి, రక్తం కారుతూ, ప్రాణాలు పోతూ, కేకలేస్తూ అల్లాడిపోతా ఉన్నాడు రోడ్డు పక్కన ఒక వ్యక్తి. యాజకుడు చూశాడు, యాజక ధర్మాన్ని చేసేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి అదే ఈడెవడురా దగ్గరకు పోయి చూశాడు. ఈడెవడురా ఈడు? ఒరే, నా ఇంటోడు కాదు కదా ఈడు, నా బంధువు కాదు కదా, నా రక్త సంబంధి కాదు కదా, నా స్నేహితుడు కాదు, నా ఇంటి పక్కనోడు కూడా కాదు, నా గ్రామం వాడు కాదు, నాకు తెలిసినోడు కాదు, ఈడెవడో నాకు తెలియదు సార్ అని అంతే పోయాడు. మరలా కాసేపటికి లేవీయుడు కూడా వచ్చాడండి ఆ మార్గాన్ని. కొర ప్రాణంతో పడి ఉన్నాడు, వాడిని చూశాడండి. వాడు కూడా ఈ విధంగానే మాట్లాడు అనుకున్నాను. అరే రైట్, నా ఇంటోడు కాదే, నా బంధువు కాదే, నా రక్త సంబంధి కాదే, నా స్నేహితుడు కాదే, నా ఇంటి పక్కనోడు కాదు,
నా పొరుగుడు కాదు, ఇది ఎవడో తెలియదు అసలు నాకు, ఎప్పుడు చూడా మనకెందుకు వాడు సత్య వచ్చాడు అని వెళ్ళిపోయాడు. ఇంకా సేపటికి ఒకడు వచ్చాడండి, ఆ మార్గం సామర్థ్యం వచ్చాడు. అతను చూశాడండి, అల్లాడిపోతున్నాడు, రక్తం కారిపోతుంది, తన ప్రాణంతో ఉన్నాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడిని చూశాడండి. సమరయుడు చూసి అతని మీద ఏమొచ్చిందండి, అతని మీద జాలి పడ్డాడండి. క్రైస్తవుడు కూడా ఎలాంటి మనస్సు కలిగి ఉండాలంటే జాలి కలిగిన మనస్సు, జాలి కలిగిన మనస్సు. సమరయుడు కూడా కొర ప్రాణంతో అల్లాడిపోతున్నటువంటి ఆ వ్యక్తిని చూసి జాలి పడ్డాడండి. అతని గాయాలు కలిగాడండి, గాలి మీద చూసుకున్నాడండి. కొడవాని ఇంటికి తీసుకెళ్ళాడండి, డబ్బులు ఇచ్చాడండి. అతను బాగు చేయి, ఇంకో డబ్బులు, ఇంకా చాలేదనుకో నేను మరలా వస్తా, మరలా వచ్చిస్తాను డబ్బులు, జాగ్రత్త బాగు చేయి అని ఆ పూట కొళ్ళవాడికి అప్పగించి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మన దగ్గరకు వద్దామంటే యాజకుడు దేవుని పనిచేసేవాడే, యాజకుడు కూడా, లేవీయుడు దేవుని పనిచేసేవాడే. నాకేం పట్టిందిలే అన్నట్టు పోయారు ఇద్దరు కూడా. మనం అయితే దేవుని నమ్ముకున్నాం, దేవుని మార్గంలో నడుస్తున్నాం, క్రీస్తుని ధరించాం, క్రీస్తు మార్గంలో నడుస్తున్నాం. ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వస్తున్నాం, ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెని తీసుకుంటున్నాం, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం, ఆయనతో సహవాసం చేస్తా ఉన్నాం, ఆయనతో కలిసి జీవిస్తూ ఉన్నాం. మనం ఏం చేయాలంటే ఏమండి, మనం దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా ఎలాంటి మనస్సును ధరించాలి? క్రైస్తవుడు జాలి కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఏమంటే క్రైస్తవుడు అనేవాడు, క్రీస్తుని ధరించుకున్నటువంటి వాడు ఏం కలిగి ఉండాలంటే జాలి కలిగిన మనస్సు ఉండాలి. అర్థమైందండి? జాలి కలిగిన మనస్సు ఉండాలి మనకి. నాకేం పట్టింది అన్నట్టు పోకూడదు. కొర ప్రాణంతో పడుకున్న వాడి దగ్గరకు లేవీయుడు, యాజకుడు వీళ్ళిద్దరు కూడా నాకేం పట్టింది అన్నట్టు వెళ్ళిపోయారండి. కానీ ఒక సమరీయుడు ఏం చేస్తాడంటే వాడి మీద జాలి పడ్డాడు. దేవుడిని గుర్తెరగల వీడు అసలు ఒక అన్యుడు, లోక సంబంధి, అయినా కూడా అతని మీద జాలి పడ్డాడు. ఏమండి, లోక సంబంధి అన్యుడు దేవుని గుర్తెరగినటువంటి వాడు జాలి పడితే నువ్వు దేవుని గుర్తెరిగినటువంటి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? వాడి మీద జాలి పడాలి లేదా? జాలి కలిగిన మనసు మనలో ఉండాలి. జాలి కలిగిన మనసును మనం ఏం చేయాలంటే ధరించాలని దైవ గ్రంథం సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా జాలి కలిగిన మనసు అండి. యేసుక్రీస్తు వారు జాలి కలిగిన మనసు అండి. జాలి కలిగినటువంటి మనసు యేసుక్రీస్తు. 38 సంవత్సరాల నుండి బేతేస్తానండి కోనేరు దగ్గర అల్లాడిపోతున్నాడు. 38 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కోనేరు దగ్గర పడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుండి అండి. వాడు ఎంత కుమిలిపోయి ఉంటాడండి, వాడు ఎంత వేదన చెంది ఉంటాడండి, ఎంత ఏడ్చుంటాడు, గుండె పగిలిపోయేంత ఏడ్చుంటాడండి వాడు, అంత వేదన చెంది ఉండాలండి వాడు. వేయటానికి కూడా, కోనేరులో వేయటానికి కూడా ఎవడు కూడా వేయటానికి అలాంటి వాడే జాలి పడ్డాడండి అసలు. మనం కూడా అండి క్రైస్తవులమై ఉన్నటువంటి మనం కూడా ఏం కలిగి ఉండాలంటే జాలి కలిగిన మనసును ధరించాలి. రెండో విషయం ఈ వచనంలో, రెండో విషయం ఏందయ్యా అంటే దయాళత్వమును, దయ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల మనం ఏం కలిగి ఉండాలి? దయ కలిగి ఉండాలి. దయ కలిగిన మనసు మనకు ఉండాలి. కఠినమైన మనసు మనలో ఉండకూడదు. రాతి గుండె కలిగిన మనసు మనలో ఉండకూడదు. ఏమండి, యేసుక్రీస్తు యొక్క మనసు కలిగి ఉండాలి. దయామయుడు యేసయ్య. యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడండి? దయామయుడు. మనం కూడా ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని ధరించుకున్నటువంటి మనం కూడా ఏమండి ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే దయాళత్వము. ఏమండి, దయ, మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతూ ఉన్నటువంటి సమయలైనటువంటి వ్యక్తి బైబిల్లో. యేసుక్రీస్తు వారు కూడా అండి జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. ఆ దయ ఎప్పుడు వచ్చిందండి మనకి? ఆ దయ ఎప్పుడు వచ్చిందండి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఎప్పుడు వచ్చిందో చూద్దామండి. ఆ దయ మనకి ఎప్పుడు వచ్చిందంటే సామెతల గ్రంథము
సామెతల గ్రంథము ఏమండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుసు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేసేదను. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవనిపించుకుందువో. మంచివాడవనిపించుకుంటా. ఎప్పుడు ఏమండి, ఎప్పుడండి ఆ దయ కలిగినటువంటి మనసు, దయాళత్వం ఎప్పుడు వచ్చిందండి? ఏమండి, ఆయన ఉపదేశాన్ని మర్చిపోకుండా ఉండినప్పుడు, ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు, దీర్ఘాయువు సుఖజీవముతో గడుసు సంవత్సరములు, శాంతి నీకు కలుగజేస్తాను. దయను సత్యమును ఎడనడును నిన్ను విడిచిపోనేయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొను. నీ హృదయమున పలక మీద వాటిని రాసుకొను. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవనిపించుకుందువు. దేవుని మాటలు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు దయ ఆటోమేటిక్గా వచ్చేసేదండి. విడిచివేయకూడదండి. దేవుని మాటలు నీ చెబుతా విని ఈ చెబుతా మనము విడిచివేయకూడదు. హృదయంలో దాపెట్టుకోవాలి. ఆయన మాటలు ఎప్పుడైతే దాపెట్టుకుంటావో నీలోనికి ఏమొచ్చింది? దయ అంటే దయాళత్వం, దయ కలిగిన మనస్సు వచ్చిందండి. ఇంకా 3వ విషయం వచ్చిన లేక ఏంటో వినయమును. ఏమండి, వినయము. ఏమండి, వినయము. అబ్బాయి పేరేంద్ర అన్నాం అనుకో, వినయం. వినయండి, నా పేరు వినయండి. వాళ్ళు అసలు వినయం ఉండదా? వినయం ఉండదా? పేరు పెట్టుకుంటారు, ప్రయోజనం ఏముంది? పేరు పెట్టుకుంటే ప్రయోజనం ఏముందండి? దాన్ని తగ్గట్టు జీవించాలి. దాన్ని తగ్గట్టు జీవిస్తేనే. అలెగ్జాండర్ పేరు పెట్టుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు. ఒకడు యుద్ధంలో సైనికులు పరిగెత్తుతున్నాడు అండి, పారిపోతున్నాడు. ప్రాణాలను గుప్పెట్లట్టు పారిపోతా ఉన్నాడు. ఆ యుద్ధ యజమానుడు ఏమన్నాడు? యాడికి పారిపోతున్నా? నేను పారిపోతున్నా. ఏ పేరు అని పేరు? అలెగ్జాండర్. రే, ప్రపంచాన్ని గెలిచాడు కదా అలెగ్జాండర్. నువ్వేదైనా పారిపోతున్నావు? పేరన్నా మార్చుకో, పేరు మారు, నీ బ్రతుకన్నా మార్చుకో. ఏమనాలి? మనలో ఏముండాలి? పేరు పెట్టుకుంటే సరిపోదు. వినయాన్ని పేరు పెట్టుకుని సరిపోయిద్దా? ఏమండి, వినయాన్ని పేరు పెట్టుకుని సరిపోయిద్దా? సరిపోదండి. వినయాన్ని మనం ఏం చేయాలంటే, వినయమును ఏం చేయాలంటే మనం ధరించాలి. ఏమండి, ఒక క్రైస్తవుడు వినయాన్ని ధరించాలి, వినయంగా ఉండాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తే అక్కడ మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము కలిగిన వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే, ఎవరి దగ్గర నివాసం చేస్తాడు? వినయము గల వారి మధ్యను, దీన మనసు గల వారి మధ్యను నివసిస్తాను. ఎవరన్నాడు? ఆయన దేవుడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. పరలోకంలో కోట్లాది దూతలతో పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్నటువంటి ఆ సర్వ సృష్టికర్త ఏమండి ఈ లోకానికి వచ్చాడండి. వినయము గల వారి మధ్యను దీన మనసు గల వారి మధ్యను నేను నివసిస్తాను. దేవుడు అలాంటి వారి దగ్గర నివాసం చేస్తాడు. ఎక్కడండి? వినయము గల వారి మధ్యను దీన మనసు గల వారి మధ్యను. వినయము గల వారి మధ్యను. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళ దగ్గర దేవుడు నివాసం చేస్తాడు. దీన మనసు గల వారి మధ్యను ఉన్నారు. ఎక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర దేవుడు నివాసం చేస్తాడు.
ఈ వచనంలో మూడో విషయం ఏంటంటే వినయాన్ని ధరించాలి. సాత్వికమును. నాలుగో విషయం ఏంటంటే ఈ వచనంలో సాత్వికాన్ని ధరించాలండి. భూమి మీద ఎవరండి సాత్వికుడు? యేసుక్రీస్తు వారు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక. యేసయ్య సాత్వికుడు అండి. సాత్వికమైన మనస్సు కలిగిన వాడు యేసయ్య. యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు? సాత్వికమైన మనస్సు. ఆయన దూషించిన, హింసించిన, చిత్రహింసలు పెట్టిన, పరడాలతో కొట్టిన, పిడిగుద్దులు గుద్దిన, అవమానించిన, అపహసించిన, వేళం చేసిన, ముఖం మీద ఉమ్మేసిన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడండి? సాత్వికమైన మనసు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప ఏమన్నాడండి యేసయ్య? మనలో ఒక చెంప మీద కొట్టారు అనుకోండి, ఒక దెబ్బ వేసాడు అనుకోండి, మనం ఏం చేస్తామండి? అది దెబ్బలే చేస్తామండి. మనలో ఉందో సాత్వికం? ఒక మాట అన్నాడండి, 10 మాటలు అనేసి చెప్తారండి చాలామంది కూడా. మనలో ఉందా సాత్వికం? వాడికి మనకు తేడా ఏముందండి? లోక సంబంధికి మనకు తేడా ఏముంది అసలుకే? ఏమండి, లోక సంబంధికి మనకి ఏమైనా తేడా ఉందా? వాడు ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొడతాడు లోక సంబంధి. అంగెత్తుకొని పోతుంటే ఎంటాడి వాడు కొట్టి వాడి దగ్గర ఉండాలి దోసుకుంటాడు లోకం. యేసుక్రీస్తు వారు ఏమైనా సెలవిస్తున్నాడంటే ఒక చెంప మీద కూడా ఒక చెంప ఇవ్వండి. ఒక అంగి ఎత్తుకొని పోతున్నాడు, ఒక అంగి ఇచ్చేసేది. ఎవరండి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరండి అని ఒలివ తోటలో ఎదుగుతూ ఉన్నారు రోమా సైనికులు. ఎవరెక్కడ యేసయ్యను బంధించడానికి వచ్చేమో అంటున్నారండి సైనికులు వచ్చి. యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, అబ్బాయి నేనైనా యేసుక్రీస్తు వారు. వాళ్ళిద్దరు కూడా స్టన్ అయిపోయారండి. ఆ సైనికులు కింద పడిపోయారండి. ఎందుకు పడిపోయారు? ఎందుకు నేనే యేసుక్రీస్తు అని లేపాడు. మరలా పడిపోయారండి. యేసయ్యను బంధించలేకపోయారండి. మరొక సమయాన్ని యేసయ్యను బంధించడానికి వచ్చారండి రోమా సైనికులు. యేసయ్యను పట్టుకోబోయేసరికి పేతురు ఏం చేశాడండి? ప్రధాన యాజకుని యొక్క చెవిని ఏం చేస్తాడండి? నరికేసేస్తాడండి. యేసయ్య ఏమంటాడండి? పేతురు నువ్వు కత్తి పట్టుకున్న కత్తితో చచ్చిపోతావు. చెవులు తీసాడు యేసుక్రీస్తు వారు. ఆ మలుపు అనేటువంటి సైనికుని ఖండించేశాడండి. నేను నా తండ్రిని వేడుకుంటే, పేతురు నా తండ్రిని నేను వేడుకుంటే 12 యోహాల సైన్యాన్ని నా కొరకు పంపించగలడు అంత సమర్థుడు నా తండ్రి. నా తండ్రిని నేను వేడుకుంటే 12 యోహముల సైన్యాన్ని నా కొరకు వీళ్ళందరినీ నాశనం చేయడానికి పంపించగల సమర్థుడు నా తండ్రి. 72,000 మంది. 72,000 యోహం అంటే 3,000. 72,000 మందిని పంపించగలను నా తండ్రిని నేను వేడుకుంటే. పేతురు నేను లోక సంబంధమైన రాజ్యాన్ని నేను స్థాపించడానికి రాను. చూసారండి యేసుక్రీస్తు యొక్క జీవన శైలి ఎలా ఉందంటే సాత్వికుడు. యేసుక్రీస్తు వారు సాత్వికుడు అండి. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరయ్యా అంటే మోషే. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. ఎన్ని కోట్ల మంది ఉన్నారు మోషే కాలంలో మనకు మడికి తెలియదు, కానీ ఆ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఆ రోజు. వాళ్ళందరికంటే కూడా మోషే ఎలాంటి వాడు? సాత్వికుడు. మన దగ్గరకు వద్దామండి. ఏమండి, భూమి మీద ఉన్న వారందరిలో మనం ఎలా ఉన్నాం? సాత్వికులమేనా? భూమి మీద తర్వాత పక్కన పెట్టేద్దాం. భూమి మీద ఉన్న వారందరిలో పక్కన పెట్టేద్దాం. మన ఇంట్లో మనం సాత్వికులమేనా? మన ఇళ్ళ పక్కన మనం సాత్వికులమేనా? మన ఊళ్ళో మనం సాత్వికులమేనా? ఏమండి,
ఎలా ఉన్నాం, మన జీవిత విధానం ఎలా ఉంది, మనం ఎలా విధంగా ఉన్నాం? క్రైస్తవులమే పేరు పెట్టుకుంటున్నాం. యేసయ్య పేరు పెట్టుకుని యేసయ్యకి అవమానం తేకూడదు. యేసుక్రీస్తు అని పేరు పెట్టుకున్నాం. మనం అందరం కూడా ఎలా ఉండాలండి? మన మాట ఉప్పేసినట్టు కృపాసహితంగా ఉండాలి. జాగ్రత్త సుమి, జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. విమర్శ దినాన్ని దేవుడు ప్రతి మాట లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. మనం అందరం కూడా సాత్వికులముగా ఉండాలి. భూమి మీద మనం సాత్వికులుగా ఉండాలి. ఏమండి, మోషే భూమి మీద ఉన్న వారందరిలో ప్రపంచంలోనే ఎవరయ్యా సాత్వికుడు అంటే మోషే. నా కాలంలో, ఈ కాలంలో మనం ఎలా ఉన్నాం? సాత్వికులుగా ఉన్నామా లేవా? మన ఇంట్లో ఉన్న సాత్వికులుగా ఉన్నామా? ఏమండి, మన గ్రామంలో ఉన్న సాత్వికులుగా ఉన్నామా? మన పట్టణంలో సాత్వికులుగా ఉన్నామా? మన సంఘంలో సాత్వికులుగా ఉన్నామా? ఎలా ఉన్నామండి మనం? మోషే అయితే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. ఇంకా ఈ వచనంలో 5వ విషయం ఏంటంటే దీర్ఘశాంతమును ధరించుకోండి. దీర్ఘశాంతం కలిగి ఉండాలండి. దీర్ఘశాంతము కలిగి ఉండాలి. దీర్ఘశాంతము కలిగి ఆయన రాకడ కూడా ఏం చేస్తున్నాడండి? ఆపుతున్నాడండి. అందరూ మారు మనసు పొందాలి. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఎంతో దీర్ఘశాంతం కలిగి ఉండాలండి. రాకుండా అందరూ మారు మనసు పొందాలి. అందరూ యేసుక్రీస్తు వారిని గుర్తెరగాలని దేవుడు ఎంతగానో దీర్ఘశాంతం కలిగి ఉండాలండి. మన మీద ఉగ్రత రాకుండా, ఏమండి, మన మీద ఉగ్రత రాకుండా ఏం చేస్తున్నాడండి? ఆయన దీర్ఘశాంతము కలిగి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచనంలోనే కొలస్సీయుల పత్రిక 3:12 వచనంలో ఏమేమి ధరించాలో మనం చదువుకున్నాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి క్రైస్తవులు. చివరిగా ఇంకొక విషయం, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీ 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఏమండి? దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకో. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి మనం అందరం. ఏమండి, ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సర్వాంగ కవచాన్ని ధరిస్తాడండి. కవచం, చిరస్త్రాణం ధరిస్తాడు, కత్తిని పట్టుకుంటాడు, డాలును పట్టుకుంటారు. ఏమండి, ఆభరణాలన్నీ ఏమండి ధరించి షూ వేసి ఏం చేస్తాడండి? యుద్ధానికి వెళ్తాడు ఒక సైనికుడు. మనం కూడా సైనికులమే, దేవుని సైనికులము. దేవుని పక్షాన పోరాడేటువంటి సైనికులమై ఉన్నటువంటి మనమందరం కూడా, క్రైస్తవులమై ఉన్నటువంటి మనమందరం కూడా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించాలి. 12వ వచనం. ఏలి అనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. శరీరంతో కాదు మనం పోరాడేది. మన పోరాటం ఏమండి, మన సర్వాంగ కవచం కనపడేది కాదు. సైనికుడైతే కనపడే కవచాన్ని వేస్తాడు, చిరస్త్రాణాన్ని ధరిస్తాడు, డాలును పట్టుకుంటాడు, కత్తిని పట్టుకుంటారు. ఏమండి, బోటులు వేస్తాడు, దట్టి బిగిస్తాడు, సర్వాంగ కవచాన్ని ధరిస్తాడు యుద్ధానికి వెళ్ళే సైనికుడు. అవి కనపడతా ఉంటాయి. కానీ మనమైతే యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకున్నటువంటి మనమందరం కూడా వేటితో పోరాడుతున్నాం? శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. చూసామండి, దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. సాతానుతో పోరాడతాం. సాతాను ఎదిరించాలంటే, దురాత్మలను ఎదిరించాలంటే
మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఆ కవచం ఏందో చూద్దామండి. 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దనమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, చూసారండి, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణముల నుండి ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాన్నమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. చూసారండి, ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు ఏమండి, ఆత్మ సంబంధమైనటువంటి సర్వాంగ కవచాన్ని మనం అందరం కూడా ఏం చేయాలండి? ధరించాలి. అపవాది ఏం చేస్తాడండి? వాడు గర్జుంచి సింహం వాళ్ళు ఎవరి మృంగాలని తిరుగులాడతాడండి. వాడిని ఎదిరించాలంటే ఇవన్నీ ఆయుధాలు మనకు కావాలి. సర్వాంగ కవచాన్ని, మనం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం అందరం కూడా ఏం చేయాలండి? ధరించాలి. మనం శరీరంతో కాదు, ఈ కవచాన్ని ధరించుకుంది శరీరంతో పోరాటానికి కాదు. ఏమండి, శరీరాలతో కాదు మనం పోరాడుతుందండి. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్టు దేవుడించు సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఆపత్కాలాలలో ఏం చేయాలండి? వాడిని ఎదిరించాలంటే ఏం చేయాలండి? ఈ కవచం తప్పకుండా ఉండాలి. సర్వాంగ కవచాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ధరించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఒక క్రైస్తవుడు ధరించవలసినటువంటి ఆభరణాలు, ఎప్పుడైతే ఈ ఆభరణాలన్నీ ధరిస్తావో, ఏ ఆభరణాలు ధరించాలి? యేసుక్రీస్తు వారిని ధరించాలి, ప్రేమను ధరించాలి, నవీన స్వభావమును, జాతి కలిగిన మనస్సు, ఏమండి, తర్వాత దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని 9 ధరించాలి క్రైస్తవుడు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించినట్లయితే దేవునికి ప్రియులుగా ఉంటాం. అర్థమైందండి? దేవునికి మనమందరం ప్రియులము, అందమైనటువంటి వాడు, ఆయన బిడ్డలమండి. సర్వాంగ కవచాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ కవచాన్ని మనం ధరించినట్లయితే ఆయనకు అందంగా కనపడతాం. లోకం దృష్టిలో మనం అందహీనులమే. అసహించుకుంటారు లోకం, అపహసిస్తారు లోకం, అవమానిస్తుంది లోకం, వేళం చేసింది, గేలు చేసింది, తృణీకరించింది, వెలేసింది లోకం. కానీ దేవుని దృష్టిలో మనం అందరం కూడా ఎలాంటి వారం అండి? ఆయన ప్రియులము, మనం ఆయనకు అందంగా కనపడతామండి. ఈ ఆభరణాలన్నీ మనం ఎప్పుడైతే ధరిస్తామో, ఈ 9 ఆభరణాలు ధరిస్తామో ఆయన ప్రియులుగా ఉంటామండి. ఆయన మనల్ని బాగా ప్రేమిస్తాడు, ఆయనకు అందంగా ఉంటాం మనం అందరం కూడా. ఈ లోకం దృష్టిలో లోక సంబంధమైన ఆభరణాలు పురుషుడు కానీ స్త్రీ కానీ ధరించిందనుకో, లోకం దృష్టిలో అందంగా కనపడతాం, మనుషుల దృష్టిలో విలువగా కనపడతాం, ఘనంగా కనపడతాం లోకం దృష్టిలో. కానీ ఈ దేవుడు ఇచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఎప్పుడైతే ధరిస్తామో దేవుని దృష్టిలో మనం అందరం కూడా ఎలా ఉంటామండి? అందంగా ఉంటాం, ఆయన బిడ్డలం. అలా ఉండాలి. నేను మిమ్మల్ని హెచ్చరించు, నన్ను నేను హెచ్చరించుకోవచ్చు. ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో వర్ధిల చేయాలి. ఆమేన్. మనమందరం ఒక